ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలనే కాదు కోర్టులను తప్పుదోవ పట్టిస్తోంది. అసత్య ప్రకటనలతో సుప్రీంకోర్టును సైతం ధిక్కరించింది. హెచ్సియు అడవిలో విధ్వంసం సృష్టించిన ప్రభుత్వం అదే తీరును కొనసాగిస్తోంది. విధ్వంసం సృష్టించిన 100 ఎకరాలకు పైగా అడవిలో తిరిగి మొక్కలు నాటాల్సిందేనని ధర్మాసనం మొట్టికాయలు వేసినా తీరు మార్చుకోవడం లేదు. పైగా సదరు భూమిలో మొక్కలు నాటామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో టీ న్యూస్ వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. రేవంత్ సర్కారు విధ్వంస రచనను మరోసారి కళ్లకు కట్టింది. ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా నాటలేదని ఆధారాలతో సహా రుజువు చేసింది. హెచ్సిఏలో రేవంత్ సర్కారు విధ్వంసాన్ని సీరియస్ గా పరిగణించిన సుప్రీంకోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది. కంచె గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా లేదా అధికారులను జైలుకు పంపమంటారా అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే యూనివర్సిటీ అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేశారని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వార్నింగ్తో వెనుకడుగు వేసిన ప్రభుత్వం విధ్వంసం చేసిన చోటే అడవి పునరుద్ధరణ చేస్తామని నమ్మబలికింది. ఇప్పుడు 102 ఎకరాల్లో మొక్కలు నాటినట్టు అసత్య ప్రచారాలకు తెరలేపింది. కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తోంది. హెచ్సియు నుంచి మా ప్రతినిధి రంజిత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం హెచ్సియులో ఉన్నాము. ఈ ప్రాంతంలో దాదాపు 420 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం దీన్ని అమ్మకానికి చేయాలని చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కొన్ని టెండర్లను పిలిపించేసి కూడా ఆ టెండర్ ప్రక్రియ కొనసాగించింది. దానిలో భాగంగానే వారాంతపు సెలవులు చూసుకొని దాదాపు డజన్ల కొద్ది బుల్డోజర్లను తీసుకొచ్చేసి వేల కొద్ది చెట్లని దాదాపు 70,000 చెట్లను కూడా నరికివేసిన పరిస్థితులు అనేది ఉన్నాయి. అన్నీ కూడా నేలమట్టమైపోయాయి. సుప్రీంకోర్టు ఏప్రిల్ 3వ తారీఖున సుమోటోగా చేస్తూ ఖచ్చితంగా ఆ చెట్ల నరికివేత కార్యక్రమాన్ని ఆపాలని, ఇప్పటి వరకు ఎన్ని చెట్లని నరికారో వాటన్నిటిని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెట్లని నాటలేదు, ఎలాంటి చెట్లు పెట్టలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుంది. చెట్లు నాటాము, చెట్లు పెట్టామని చెప్తుంది. అన్నీ కూడా ఇవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పేసి కూడా విద్యార్థులు చెప్తున్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి మనం యూనివర్సిటీలోని ఏదైతే కంచెగచ్చిబౌలిలో అటవీ ప్రాంతంలో వచ్చేసి చెట్లు నరికివేశారో 70,000 చెట్లు నరికివేశారో ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అసలు నిజాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కంచెగచ్చిబౌలిలోని స్థలాలలో ఉన్నాము. ఇదే స్థలాలలో పచ్చని చెట్లతో ఉండే కలకల్లాడే ఈ యొక్క ప్రాంతాన్ని వచ్చేసి గత 2 నెలల క్రితం వచ్చేసి మొత్తము చెట్లను నరికేసి కూడా నేలమట్టం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, విజువల్లో చూసినట్లయితే మష్రూమ్ రాక్. ఇది ఐడెంటిటీ ఆఫ్ హెచ్సియు, అంటే హెచ్సియు యొక్క సింబాలిక్ని తెలిపే ఒక రాక్ ఏదైతే ఉందో దాని పక్కన ఉండేటువంటి దట్టమైన అడవులు ఏదైతే ఉన్నాయో అలాంటి అడవులే టోటల్గా మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన ఈ గచ్చిబౌలిలో దాదాపు 102 ఎకరాల డీప్లాంటేషన్ చేసిన పరిస్థితులు అవుతున్నాయో ఇదే స్థలంలో దాదాపు వందల కొద్ది జేసీబీలు వచ్చేసి ఇక్కడ పచ్చని చెట్లను నేలమట్టం చేసిన పరిస్థితులు అనేవి మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి సర్కార్కు ఇప్పటికే సుప్రీంకోర్టు అనేది తీవ్ర ఆగ్రహం చేసింది. కానీ ఆదివారాలు సెలవు దినాలని అదునుగా చేసుకొని డజన్ల కొద్ది బుల్డోజర్లను తీసుకొచ్చేసి వేల చెట్లను దాదాపు 70,000 చెట్లను అనేది ఇదే ప్రాంతంలో చేసేసి
పచ్చని చెట్లతో ఉండాల్సిన కంచె గచ్చిపోలి స్థలాలని నేలమట్టం చేసి ఒక ప్లే గ్రౌండ్ లాగా చేశారు. ఇదంతా మనం చూస్తున్నాం. ఒకవైపు చెట్లు దాదాపు అంటే ఇప్పటికే కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికను ఇచ్చుకుంటూ కూడా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్న పరిస్థితులు అనేది కనబడుతున్నాయి. సుప్రీంకోర్టులో మేము ఆల్రెడీ చెట్లను నాటాము, ఏదైతే డీప్లాంటేషన్ జరిగిందో చెట్లను నరికేత కార్యక్రమం చేశామో ఆ చేసిన ప్లేస్లో కూడా రీప్లేస్మెంట్ చెట్లను నాటామని చెప్పేసి కూడా తప్పుడు నివేదికలు వచ్చేసి సుప్రీంకోర్టుకు జారీ చేశారు. కానీ మనం విజువల్లో చూసినట్లయితే ఎక్కడ కూడా ఒక్క చెట్టు అనేది కనపడట్లేదు. కానీ దాదాపు వేల కొద్ది చెట్లు అనేది నేలమట్టం వెళ్ళిపోయి ఎండిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ మష్రూమ్ రాక్ ఏరియాలో మొత్తం కూడా అంటే మొత్తం ప్లాంట్స్ అన్ని చెట్లతో ఉండేసి నిండుగా పచ్చని చెట్లతో ఉంటుంది. దాంతోపాటుగా ఆ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్తో పాటుగా మష్రూమ్ రాక్ అనేది ఉంటుంది. అంటే ఇదే ఏరియాలో మొత్తం ఆహ్లాదకరంగా వండుకుంటూ అంటే ఒకవైపు ఆడ విద్యార్థులు చదువుకోవడం, మరోవైపు వచ్చేసి చెట్ల కింద కూర్చొని వాళ్ళు అంటే ప్రశాంతతగా చదువుకునే ఉండేది. దీంతో పాటుగా వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి చుట్టుప్రక్కల అంటే ఎటు చూసినా కూడా మొత్తం కూడా ఇండస్ట్రియల్స్ ఐటీ హబ్స్ విజువల్ చూడవచ్చు. మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. అంటే ఈ ఏరియాకు సరౌండింగ్లో ఎక్కడ కూడా చెట్లు అనేవి ఉండవు. మొత్తం కూడా ఐటీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, దాంతోపాటుగా సాఫ్ట్వేర్ సెక్టార్కి సంబంధించినవి ఉంటాయి. అంటే హైదరాబాదుకు ఒక గుండెకాయ లాంటి ఈ కంచె గచ్చిబౌలి యొక్క ల్యాండ్స్ అనేది 500 అంటే 426 ఎకరాల ల్యాండ్లో మొత్తం ఈ చెట్లు ఉండడం వల్ల దాదాపు అంటే హైదరాబాద్కి ఆక్సిజన్ నుంచి ఒక గుండెకాయ లాంటి యొక్క స్థలాలలో ఈ చెట్లన్నీ కొట్టేయడం వల్ల కూడా మొత్తం కూడా కలుషితమైపోయిన పరిస్థితులు అవుతున్నాయి. ఎందుకు హైదరాబాద్లో కూడా రోజు రోజుకు పెరుగుతున్న జనాభా కావచ్చు, ఐటీ సెక్టర్ కావచ్చు, వాహనాలు కావచ్చు, అవన్నీ కంట్రోల్ చేయడానికి హైదరాబాద్కి ఒక ఆక్సిజన్ అందించేది అడ్డా అని అంటే అది హెచ్సియుకి సంబంధించిన కంచె గచ్చిబౌలి భూములు అనొచ్చు. కానీ అలాంటి కంచె గచ్చిబౌలి భూముల్లో దాదాపు 102 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్స్ను డజన్ల కొద్దీ బుల్డోజర్లను పెట్టేసి కూడా చెట్లన్నిటి కూడా నేలమట్టం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులే వాళ్ళ యొక్క పుట్టినరోజులకు కావచ్చు, వాళ్ళు ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళే సొంతంగా కూడా చెట్లు నాటుతారు. ఆ చెట్లు నాటి చెట్లను పెంచే కార్యక్రమం చేయడంతో పాటుగా అంటే ఫ్రెండ్లీ భావంతో, స్నేహభావంతో ఒకవైపు జింకలు కావచ్చు, మరోవైపు నెమళ్ళు కావచ్చు, విజువల్లో గిట్లా చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఎలాంటి భయాలు లేకుండా కూడా జనాల మధ్యన కూడా తిరుగుతున్న పరిస్థితి. కానీ అలాంటి స్వేచ్ఛగా ఉండే పరిస్థితులలో రేవంత్ రెడ్డి సర్కార్ అనేది అడ్డగోలిగా ఇష్టం వచ్చినట్లుగా ఆదివారాలు సెలవు దినాలని అడ్డాగా చేసుకొని కూడా చెట్లని కూడా నేలమట్టం చేసేసి కూడా రాష్ట్రం సంబంధించిన హైదరాబాద్కి ఒక గుండెకాయ లాంటి ఆక్సిజన్ అందించే ఏదైతే భూములు ఉన్నాయో పచ్చని చెట్లను నరికేసిర్రు. దీనికి ఖచ్చితంగా కూడా ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, మరోవైపు ఈ చెట్లని డీప్లాంటేషన్ చేసినటువంటి అధికారులు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంది. దీనికి ఇప్పటికే సుప్రీంకోర్టులో మేము ప్లాంట్స్ నాటాము, అంతా రీప్లాంటేషన్ చేశాము ఎక్కడికక్కడ అని చెప్పేసి తప్పుడు సమాచారం ఇస్తారు. కానీ ఎక్కడ చూసినా కూడా ఒక్క చెట్టు లేదు. కనీసం ఒక్క చెట్టు కూడా నాటకుండా కూడా తప్పుడు నివేదిక ఇస్తున్నారు, తప్పుడు సమాచారం చేస్తారు తప్ప నిజాలను అనేది మాట్లాడలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పటికే కూడా సుప్రీంకోర్టు మొట్టికాయల చేసి ఏప్రిల్ 3వ తారీఖు రోజున చెట్లు నాటాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఒక సుమోటగా కేసు నమోదు చేసినా సరే దానికి ఇప్పటి వరకు కూడా కనీసం చెవిన పెట్టిన పరిస్థితులు కనబట్టలే. అంటే ఏంటిది, ఒకవైపు కోట్లని ధిక్కరించడం, మరోవైపు వచ్చేసి ఈ చెట్లని మొత్తం కూడా నేలమట్టం చేసేసి ఓన్లీ అంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఒక ల్యాండ్కి మంచి వాల్యూ ఉంది. ఈ వాల్యూ ఉన్న ప్లేస్లో వచ్చేసి కోట్ల రూపాయలు దండుకోవడాలకే ప్రభుత్వం కావచ్చు, దానికి సంబంధించిన నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్లు చేసేది ఓన్లీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్పితే ప్రజలకు పడే పనులు ఏమీ చేయట్లేదు అనడానికి అద్దంలా కనబడుతుంది ఈ యొక్క డీప్లాంటేషన్ యొక్క పరిస్థితులు. మూసీ నది ప్రక్షాళన చేయాలని చెప్పేసి నిరుపేదలకు సంబంధించిన ఇండ్లను కూల్చివేస్తాడు. అంతా కూడా ప్రజలందరూ కూడా ఆ మురికి నీళ్ళలో వచ్చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ఆక్సిజన్ ఉండే యొక్క పరిస్థితి ప్రాంతాల్లో దాదాపు 102 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ని మొత్తం కూడా నేలమట్టం చేసేసి ఎలాంటి పర్మిషన్లు లేకుండా అమ్మకానికి పెట్టాలని చూస్తే ఇప్పటికే సుప్రీంకోర్టు మొటికాయలు వేసేసి కూడా ఖచ్చితంగా ప్లాన్ చేయాలి. ఎట్టకేలకు దానిపైన రీప్లాంటేషన్ చేయకపోతే ఎవరైతే అధికారులు ఉన్నారో సిఎస్తో సైతం వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా జైలుకు పంపిస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ గోబెల్స్ ప్రచారాన్ని హెచ్సియు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. ఒక్క మొక్క నాటకుండానే దుష్ప్రచారం ఎలా చేస్తారని ఫైర్ అవుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వానికి మాటలు తప్ప చేతలు సాధ్యం కాదని మరోసారి తేలిపోయిందని నిప్పులు చెరిగారు. విధ్వంసం చేసిన చోటే మళ్లీ మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరోసారి తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు. దాదాపు 7,000 మంది విద్యార్థులు ఇక్కడ విద్యాభ్యాసం చేస్తుంటారు. దానిలో కొన్ని రీసెర్చ్ సెంటర్లు, కొంతమంది వచ్చి పిహెచ్డీలు, కొంతమంది వచ్చేసి ఇంజనీరింగ్, దాంతోపాటుగా కేంద్రీయ విద్యాలయం ఇన్ని ఉండి పరిసర ప్రాంతాన్ని చెట్లను కొట్టివేసి ఇక్కడ హెచ్ఈ యూనివర్సిటీకి ఏమి దిశానిర్దేశం ఇవ్వాలనుకుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. దాంతోపాటు మనతో మాట్లాడడానికి హెచ్ఈ యూనివర్సిటీ యొక్క అధ్యక్షుడు ఉమేష్ అంబేద్కర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇంత పెద్ద యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మొత్తం కూడా చెట్లు నరిపేత కార్యక్రమం చేసింది ప్రభుత్వం, దాన్ని ఎట్లా చూడవచ్చు? మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇప్పుడు వీడియో చూసుకున్న దానిలో కూడా ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది ఒక డిఫరెంట్ వరల్డ్ అండి. ఇక్కడ పొద్దున్నే మీరు చూసుకుంటే జింకల తిరగడము, ఆ తర్వాత నెమళ్ళు అరవడము, ఇవన్నీ కూడా అక్కడ ఏంటంటే ఒక పల్లెటూరు వాతావరణం లాంటిది, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ మనం చోటు చేసుకునే పరిస్థితి ఉన్న ఈ యూనివర్సిటీ. ఏదైతే ఈ టీజీఐఏసి ఆ 400 ఎకరాల భూమి వేలం వేసినప్పటి నుంచి కూడా మేము ఉద్యమం చేయడం స్టార్ట్ చేశాము. అలాగే ఆ రోజు మేము మార్చి 13వ తేదీ నుంచి మా ఉద్యమం మొదలుపెట్టాము. అది సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్ళాము. ఆ ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయ్యింది అంటే, ఈ పచ్చని చెట్లన్నీ కొట్టేయడం నుంచే ఇవన్నీ కూడా మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉండే ప్రతి విద్యార్థికి కూడా ప్రతి చెట్టు కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. అవన్నీ మా కళ్ళ ముందే ఒక 100 సంవత్సరాల చెట్లన్నీ కూడా, పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఒక 100 ఎకరాలలో మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఆ డిస్ట్రాయ్ చేస్తున్న టైంలోనే మేము అడిగాము, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు, అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని వచ్చి మీరు ఇక్కడ చేశారు? ఏదైతే ఇప్పుడు తెలంగాణ అనేది రైజింగ్ తెలంగాణ అని స్లోగన్ ఇస్తుందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, అది రైజింగ్ తెలంగాణ కాదు, లూజింగ్ తెలంగాణ. ఫస్ట్ వచ్చి చెట్లను కొట్టేశారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. అది అడగడం పోతే మా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడము, ఆ తర్వాత ఎఫ్ఐఆర్లు పెట్టడము, ఆ తర్వాత మమ్మల్ని డీటైన్ చేయడము, అరెస్ట్ చేయడము, ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యం అది. ఆ టైంలో మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవడము, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా మేము వాళ్లకు, తర్వాత కాంగ్రెస్లో ఉన్న మీనాక్షి నటరాజన్ గారిని కూడా కలవడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు తీసుకువెళ్ళే ప్రయత్నం జరిగింది. ఇవి మీరు చూసుకున్నట్లయితే గత 2 వాయిదాలు కూడా జరిగాయి. ఆ వాయిదాల్లో కూడా క్లియర్గా వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించి వాళ్ళకు మొట్టెక్కాయలు వేసినట్లు విషయాలన్నింటినీ కూడా క్లియర్గా చెప్పారు. ఎవరైతే వైల్డ్ లైఫ్ వార్డెన్ ఉన్నారో అక్కడ ఉన్న జంతువులన్నింటినీ కూడా బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మీరు ల్యాండ్ అక్కడ క్లియర్ చేశారో ఆ సిఎస్ని మీ అధికారులను జైల్లో పెడతామని తీవ్రంగా హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే మొన్న జరిగిన వాదనలో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మేము ఇక్కడ చెట్లు పెట్టాము, మేము చెట్లు పెట్టి అన్నీ చేశాము అని చెప్పారు. మీరు చూసుకున్నట్లయితే ఒక్క చెట్టు కూడా ఇక్కడ నాటడం జరిగింది లేదు. మేము విద్యార్థులందరం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, అసలు రిస్టోరేషన్ ప్లాన్ ఏముంది మీ దగ్గర? రిస్టోరేషన్ ప్లాన్ అంటే ఏదో పిచ్చి మొక్కలు పెట్టేసేసి మేము ఇక్కడ మేము ప్లాంటేషన్ చేశామంటే అది జరిగేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైతే డ్యామేజ్ సిఈసి వచ్చింది, సెంట్రల్ ఎన్వైర్న్మెంట్ కమిటీ వచ్చి డ్యామేజ్ని అంతా ఐడెంటిఫై చేశారు, కరెక్టే. అసలు ఎలాంటి చెట్లు కోల్పోయాము? అవి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఎన్ని ఉన్నాయి, మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్లు ఎన్ని ఉన్నాయి? ఆ తర్వాత వచ్చేసి ఒక కమిటీ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అసలు ఏ చెట్లు పెట్టబోతున్నారు, ఏ చెట్లు అయితే ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడతాయి, ఇలాంటివన్నిటినీ కూడా చూడడానికి ఒక కమిటీని వేయాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫస్ట్ రోజు నుంచి కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ఇప్పటికి కూడా 1975లో ఎస్టాబ్లిష్ అయిన ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ రోజు వరకు కూడా మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన లేదు. దాన్ని ఒక పాయింట్ని అలుసుగా తీసుకునేసి ఈరోజు టీజీఐఏసీ వస్తుంది, రేపు ఇంకొక గవర్నమెంట్ మాత్రం ఇంకొక సంస్థ వచ్చేసి యూనివర్సిటీ భూములన్నీ లాక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దానిలకు ఫుల్ స్టాప్ పడాలి అంటే
వేరే ఏ ప్రభుత్వాలు కూడా వచ్చి మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములను టచ్ చేయకుండా ఉండాలి అంటే మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన మాకు ఈ ల్యాండ్ మొత్తం రిజిస్టర్ అవ్వాలి, అదొక డిమాండ్ మేము చెప్తుండేది. ఇంకోటి ఏంటంటే మా విద్యార్థులు ఈ పోరాటంలో ఎంతోమంది పైన ఎఫ్ఐఆర్లు పడ్డాయి. ఆ తర్వాత ఇప్పటికి కూడా అవి ఇంకా ఏం చేయలేని పరిస్థితి. సో దానిని కూడా ఎత్తేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఓకే, అంటే ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన ఏదైతే న్యాయమూర్తి ఇచ్చిన దాంట్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చేసి మొక్కలు నాటుతుందని చెప్పి చెప్తున్నారు. దానిపైన మీకు నమ్మకం ఉందా? మీరు చూసుకునేటైతే మాకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండింటే మేము ఢిల్లీ వరకు వెళ్ళి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు గెలవాల్సి వచ్చేది, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు గెలవాల్సి వచ్చేది, మేము ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని, ఇక్కడ ఉన్న సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ని, ఆ తర్వాత ఇక్కడ సిపిఐఎం నాయకులు, వీళ్ళందరినీ ఎందుకు గెలవాల్సి వచ్చేది? మాకు వాళ్ళు చెప్పే దానిల మీద, వాళ్ళు చేసే దానిల మీద నమ్మకం ఉండింటే. వాళ్ళు చెప్పేది ఒకటి, చేస్తుండేది ఒకటి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఏర్పడిన పునాదులకే దూరం తీసుకుపోతున్న పరిస్థితి ఈ గవర్నమెంట్. ఏదైతే మా భూములు, మా నేల, మా నీళ్ళు అన్న నినాదాన్ని వీళ్ళన్నీ భ్రష్టు పట్టిస్తున్నారు. మూసినది అన్నారు, అక్కడ చేశారు, హైడ్రాని తీసుకొచ్చారు. అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్సే తప్ప ఏవి కూడా ప్రజలకు ఉపయోగపడేవిగా లేవు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్కన ఉన్న ల్యాండ్ను కూడా సేమ్ అదే కోణంలోనే దాన్ని డిస్ట్రాయ్ చేసి ఐటీ పార్క్ చేయాలా, మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము, అది ఇది అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరిగే నష్టము పూడ్చలేనిది. ఇక్కడ జరిగే ఒక్క చెట్టు పెరగాలంటే మనకు మినిమం 1 to 2 years పడుతుంది. 100 ఏళ్ళ చెట్లను కూడా నీలమట్టం చేశారు. అలాగే ఇక్కడ వాటర్ బాడీస్ అన్నీ కూడా ఇప్పుడు ఎండేజెడ్ అయిపోతున్నాయి. అక్కడ రాక్ ఫార్మేషన్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేశారు. సో ఇవన్నీ చేసినప్పటికి కూడా మాకు ప్రభుత్వం పైన నమ్మకం ఉంటుందంటారా? వాళ్ళు ఇప్పుడు సరే, వాళ్ళు మొన్న గౌరవమైన సుప్రీంకోర్టునే వాళ్ళు చెప్పిన ఆదేశాలను కూడా పాటించకుండా అక్కడ ఏదైతే ప్లేస్లో ఉందో అక్కడ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు. అది యూనివర్సిటీకి సంబంధం లేదంటారు. మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తే మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పెట్టింది కాదు అంటారు. అక్కడ సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆ మ్యాటరు అసలు సీసీ కెమెరాస్ ఎలా ఇన్స్టాల్ చేస్తారు? ఇక్కడ ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా వీళ్ళు అదిమిచ్చి వాళ్ళు దాన్ని వైలేట్ చేసి వెళ్తున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ పైన ఎటువంటి నమ్మకం లేదు. వాళ్ళు చేసినా కూడా, ప్లాంటేషన్ డ్రైవ్ చేసినా కూడా ఎలాంటి పిచ్చి మొక్కలు పెడతారో అవన్నీ కూడా అవి ఉపయోగపడే చెట్లు అయితే ఉండవు. కాబట్టి మాకు విద్యార్థులందరూ కూడా మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో స్టూడెంట్స్ యూనియన్ కూడా ఒక లెటర్ రాసి, రిప్రజెంటేషన్ రాసి మా విద్యార్థులకు కూడా ఆడ ప్లాంటేషన్ చేయడానికి మాకు పర్మిషన్ వస్తే మా విద్యార్థులందరం కూడా మళ్ళీ ఏకమై అప్పుడైతే ఎలా ఉద్యమాన్ని తీసుకొని ముందుకు వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళాము, అదే తరహాలో మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా ప్లాంటేషన్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాము. ఆ మొక్కలు నాటుతారనే నమ్మకం అనేంత వరకు చూడవచ్చు. రెండోది, సుప్రీంకోర్టులో ఇప్పటికే ఏంది రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటని చెప్పింది అని చెప్పేసి రాష్ట్రం తరఫున న్యాయవాదులు వచ్చి సుప్రీంకోర్టులో చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఈ గవర్నమెంట్ ఉన్న లైక్ మన తెలంగాణ గవర్నమెంట్, సో ఫస్ట్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, మా దగ్గర డబ్బులు లేదు, మేము ఢిల్లీకి పోతే ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేదు, బ్యాంకులకి ఇస్తే మాకు బాకీలు ఇస్తలేదు అని చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఎట్లా మనము ఒక బిలీవ్ చేసుకోవాలి గవర్నమెంట్ పైన? ఎందుకంటే వాళ్ళు దగ్గర ఏం ప్లాన్ లేదు. మేము అదే అడుగుతున్నాం, మీ దగ్గర ఏం ప్లాన్ ఉంటే ప్లాన్ చెప్పండి, లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉంటే కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మా దగ్గర డబ్బులు ఉంది, మా దగ్గర మనీ ఉంది, మేము పెట్టవచ్చు అని. ఎందుకంటే ఎక్కడ పోతే మన గ్యారంటీ గురించి మాట్లాడితే, వేరే పాలసీ గురించి మాట్లాడితే తెలంగాణలో మీ దగ్గర డబ్బులు లేదు, మా దగ్గర బకాయాలు లేదు, మా దగ్గర ఆల్రెడీ మేము మైనస్లో ఉన్నారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎట్లా తీసుకొచ్చి మీరు పెడతారు అని అడుగుతున్నాం మేము. దాని తర్వాత ఏంటి అంటే, ఇప్పుడు మన అడ్మినిస్ట్రేషన్లో అప్పట్లో చెప్పారు, మన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మేము ఏం చేయలేదు, మేము గవర్నమెంట్ అగెన్స్ట్గా పోలేదు అని చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఇది ఇప్పుడు వచ్చిన ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డరే కదా, అక్కడ పెట్టాలి మొత్తము చెట్టులు అని. మళ్ళీ ఇప్పుడు మీరు అడుగుతారా ఏమో అని నేను మా వీసీ రిజిస్ట్రార్కి అడుగుతున్నా. దానితో మన తెలంగాణ సీఎం ఉన్నా సరే, మన టీజీఐసీసీ మినిస్టర్ ఉన్నా సరే, ఎవరున్నా సరే, వాళ్ళకి ఒకటే అడుగుతున్నాం మేము, మీరు పెట్టారా ఆ చెట్టులు? మళ్ళీ ఎందుకు బయట తప్పు ప్రచారం చేస్తున్నారు? పెడతారా అంటే మా స్టూడెంట్కి, మా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్కి అందరికీ కాన్ఫిడెన్స్ తీసుకోండి, ఒక కమిటీ ఫామ్ చేయండి. ఆ కమిటీ సహాతో సజెషన్స్తో మేము వస్తాం ముందుకి, మేము వచ్చి చెట్టులు పెడతాం. కానీ బయట మీకు కావాలని మీడియాలో మీ ఎవరున్నా సరే తప్పు ప్రచారం చేసుకుంటే అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అండ్ స్కాలర్స్ ఎవరున్నా సరే కామూజ్గా ఉండరని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాకు కావాల్సిందే చెట్టులు. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మొత్తం ఈ ఏరియాకి ఒక ఆక్సిజన్ హబ్ ఉంది.
ఆక్సిజన్ హబ్కి మీరు వచ్చి డిస్ట్రాయ్ చేసినారంటే ఎవరివి కామూష్ ఉండరని చెప్తా ఉన్నా. సుప్రీంకోర్టుకు సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటినా అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎలాంటి మొక్కలు నాటిన పరిస్థితులు అనేది కనపడట్లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఏమని డిమాండ్ చేస్తున్నారు? సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు నరికేసిన మొక్కలు ఉన్నాయి, దాంట్లో మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ చాలా రీసెర్చ్కి ఉపయోగపడే చాలా ప్లాంట్స్ ఉన్నాయి. అవి ఏవేవైతే పోయినాయో అవి మళ్ళీ అలాంటి స్పీసీస్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి, ఆర్ ఇంకా ఎనీ నర్సరీస్లో ఆ ప్లాంట్స్ ఉన్నాయి. అవి తెచ్చి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు నాటితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుద్ది, అవి మంచిగా వర్షానికి పెరగడం అవి అవుతాయి. కానీ ఇంకా ఎందుకు ఈ గవర్నమెంట్ అనేది నాటట్లేదో మాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏప్రిల్ 3వ తారీఖు రోజున వచ్చేసి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మొక్కలు నాటాలని చెప్పిన తర్వాత మొక్కలు నాటమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అంటున్నారు. దాంట్లో ఎంత నిజం ఉంది? మొక్కలు నాటారా? ఎక్కడున్నాయి? ఎక్కడైతే మొక్కలు అయితే లేదు, అక్కడైతే ఇప్పటి వరకు అయితే ఎలాంటి మొక్కలు నాటలేదు. వాళ్ళు నిజంగా నాటితే మేము ఇప్పటికి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకే, మొక్కలు పెరిగేది కదా వర్షానికి. ఇమీడియట్గా మొక్కలను నాటడం స్టార్ట్ చేస్తే చాలా మంచిది, లేదంటే మళ్ళీ సీజన్ పోతుంది, తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మొక్కలు నాటితే వర్షానికి మంచిగా పెరుగుతుంది. ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి మొక్కలు నాటలేదు, తప్పుడు నివేదికలు ఇవ్వడం, తప్పుడు ప్రచారం చేయడం తప్పితే ఎక్కడ కూడా ఒక్క మొక్క కూడా నాటిన పరిస్థితులు కనపడట్లేదు. ఈ చెట్లను నరికివేయడంతో దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలకు చేసి చాలా నష్టం జరిగిందని చెప్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే ఇక్కడ చెట్లను నరికివేసిన కార్యక్రమంలో దాదాపు 5-6 జింకలు చనిపోయి, కొన్ని జింకలు వచ్చేసి బయటికి పోయి కూడా నివాసాలు లేక ఆవాసాలు లేక బయటికి వెళ్ళినవి చూస్తున్నాము. ఎన్నో జింకలు, ఎన్నో నెమళ్ళు చనిపోయిన పరిస్థితులు అనేవి కూడా మనకు తెలుస్తున్నాయి. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలను సుప్రీంకోర్టుకి ఇవ్వడం మానేసి ఏదైతే మొత్తం చెట్లు నరికివేశారో అక్కడ మళ్ళీ చెట్లను పునరుద్ధరించాలి. దాన్ని ఖచ్చితంగా రాబోయే వానాకాలం లోపు ఖచ్చితంగా ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో మళ్ళీ అటవీ ప్రాంతం అయ్యే విధంగా రావాలి అని చెప్పేసి కూడా స్థానిక ఉన్న విద్యార్థులు చెప్తున్నారు.